హాయ్ ఫ్రెండ్స్, ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆటో న్యూస్ రౌండప్ చూద్దాము. ఏవే స్కూటర్లు, కొన్ని కొత్త ఈవీ స్కూటర్లు లాంచ్ చేస్తున్నారు, అలాగే జూలై మంత్లో ఏ కార్స్ లాంచ్ అయిపోతున్నారు, అలాగే కొన్నిటి క్రాష్ టెస్ట్ జరిగినాయి, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ప్రతి 3 to 4 డేస్కి న్యూస్ రౌండప్ లాగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే హీరో వాళ్ళది విడా VX2 అని ఒక ఈవీ స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే బాస్ మోడల్ తీసుకొచ్చారు, అంటే బ్యాటరీ యాజ్ ఏ సబ్స్క్రిప్షన్ అనమాట. సో ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 59,490. గో వేరియంట్, ఇది 2 వేరియంట్స్తో లాంచ్ చేశారు. గో వేరియంట్ ఒకటి, ప్లస్ వేరియంట్ ఒకటి. సో గో వేరియంట్లో వచ్చేసి 2.2 kW బ్యాటరీ, 92 km రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ప్లస్ వేరియంట్లో వచ్చేసి 3.4 kW బ్యాటరీ, 142 km రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి వీళ్ళు రెండిట్లో కూడా బ్యాటరీ యాజ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంది. మీరు బ్యాటరీని లీజ్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో బ్యాటరీ కూడా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు లెస్ దెన్ 70% కనుక తగ్గితే బ్యాటరీ యాజ్ సబ్స్క్రిప్షన్లో. ఇంకా డిజైన్ ప్రాక్టికాలిటీ అయితే 33.2 లీటర్ల బూట్ స్పేస్ గో వేరియంట్లో, 27.2 లీటర్లు ప్లస్ వేరియంట్లో. ఇంకా ఇది వచ్చేసి టాప్ స్పీడ్ గో వేరియంట్ వచ్చేసి 70 km/h, ప్లస్ వేరియంట్ 80 km/h. డిస్ప్లే వచ్చేసి గో వేరియంట్లో 4.3 ఇంచ్ LCD, ప్లస్ వేరియంట్ వచ్చేసి 4.3 ఇంచ్ TFT అనమాట. ఇంకా ఎకో రైడ్ అని 2 మోడ్స్ ఉన్నాయి గోలో, ఎకో రైడ్ స్పోర్ట్ అని 3 మోడ్స్ ఉన్నాయి, రైడింగ్ మోడ్స్ ప్లస్ వేరియంట్లో. ఇంకా 0 to 80% అయితే 1 అవర్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. DC అయితే ఫుల్ ఛార్జ్ అయితే 2 నుంచి 5.5 గంటలు పడుతుందని చెప్తున్నారు. ఇంకా 12 ఇంచ్ వీల్స్, అలాగే గో వేరియంట్లో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. ఇంకా కలర్స్ వచ్చేసి 7 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట, 7 కలర్స్ అయితే ఆఫర్ చేశారు. ఇంకా ప్రైస్ వచ్చేటప్పటికి గో వేరియంట్ వచ్చేసి బ్యాటరీ యాజ్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే 59,490 రూపాయలు మాత్రమే. అదే బ్యాటరీతో ఇంక్లూడ్ అయితే కనుక 99,490 రూపాయలు. అదే ప్లస్ వేరియంట్ బ్యాటరీ యాజ్ సబ్స్క్రిప్షన్ బాస్ మోడల్ అయితే 64,990 రూపాయలు. అలాగే బ్యాటరీ ఇంక్లూడింగ్ బ్యాటరీ కనుక తీసుకుంటే 110,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. సో ఇది హీరో విడా VX2 గురించి. ఇంకా నెక్స్ట్ ఎదర్ వాళ్ళు కూడా రిజ్డా ఎస్లో 3.7 kW బ్యాటరీతో ఒకటి లాంచ్ చేశారు, S వేరియంట్. ఇది ప్రైస్ వచ్చేసి 138,000. ఇంకా ఇది Z వేరియంట్కి టాప్ స్పెక్ Z వేరియంట్కి, బేస్ వేరియంట్కి మధ్యలో ఉంటుంది ఇది. సో ఇది రేంజ్ వచ్చేసి 159 km అని చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. పవర్ అండ్ టార్క్ సేమ్ Z లాగానే ఉంటాయి, Z వేరియంట్ లాగే. ఇంక ఇందులో ఫీచర్స్ వచ్చేటప్పటికి 7 ఇంచ్ డీప్ వ్యూ LCD డిస్ప్లే, ఆటో హోల్డ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫాల్ సేఫ్ ఫీచర్, 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, అలాగే ఎదర్ గ్రిడ్ వాళ్ళది 3,900 ప్లస్ ఫాస్ట్ చార్జెస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి కలర్ TFT స్క్రీన్ ఉంది. 8 years 80,000 km కవరేజ్ ప్రో ప్యాక్తో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 138,000 అనమాట. ఇంకా TVS వాళ్ళు కూడా iQube 3.1 kW బ్యాటరీతో ఒక కొత్త వేరియంట్ని అయితే లాంచ్ చేశారు, ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రైస్ వచ్చేసి 110,000. బ్యాటరీ వచ్చేసి 3.1 kW బ్యాటరీ. ఇది 121 km IDC రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి 82 km/h. అలాగే మోటార్ వచ్చేసి బాష్ సోర్స్డ్ హబ్ మౌంటెడ్ మోటార్ అనమాట. వెయిట్ వచ్చేసి 116.8 kilos. సో ఇది లైటర్ వేరియంట్ అని చెప్తున్నారు. ఇంకా ఫీచర్స్ వచ్చేసప్పటికి బూట్ స్పేస్, అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 32 లీటర్లు, డిస్ప్లే కలర్ TFT డిస్ప్లే, బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పిలియన్, బ్యాక్ రెస్ట్, డ్యూయల్ టోన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద 5 కలర్స్లో అయితే లాంచ్ చేశారు వీళ్ళు. వైట్, బ్రౌన్, గ్రే, కాపర్ బీజ్ డ్యూయల్ కలర్, బ్లూ బీజ్ డ్యూయల్ కలర్ అనమాట. ఇంకా ఛార్జింగ్ వచ్చేటప్పటికి 0 to 80% వీళ్ళు ఆల్మోస్ట్ 4.5 గంటలు పడుతుందని చెప్తున్నారు. 3.5 kW, అదే 2.2 kW అయితే 2 గంటల 45 నిమిషాలు. సో ఇది ఫ్రెండ్స్, ఇది TVS iQube గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్త కార్స్ చూద్దాము, లాంచ్ చేసేవి. ఒక 4 కార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కన్ఫర్మ్డ్గా అయితే కియా క్యారెన్స్ క్లావిస్ 7 సీటర్ ఉంది కదా, అందులో ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేస్తున్నారు జూలై 15న.
సో ఇదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2 బ్యాటరీ ఆప్షన్స్తో 42 కిలోవాట్స్ అలాగే 51.4 కిలోవాట్స్తో మోటార్ వచ్చేసి ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్, మోస్ట్లీ హుండై క్రెటా ఈవీ ఉంది కదా అలా ఉండొచ్చు. అలాగే డిజైన్ అండ్ ఫీచర్స్ సిమిలర్ టు క్యారెన్స్ క్లావిస్ ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంకా చెప్పలేదు కానీ క్రెటా ఈవీతో అయితే ఉంటుందని ఆటోకార్ ఇండియాలో అయితే రాశారనమాట. ఇంకా రెండోది వచ్చేటప్పటికి BMW 2 సిరీస్ గ్రాండ్ కూపే ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇది. సో మిడ్ జూలైలో లాంచ్ అవ్వచ్చు. ఇది గ్లోబల్గా అయితే అక్టోబర్ 2024లోనే లాంచ్ అయింది. ఇంకా ఇది ఎక్స్పెక్టెడ్ ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 45 లక్షల నుంచి 47 లక్షల వరకు ఉండొచ్చు. ఇంకా మూడోది వచ్చేటప్పటికి MG వాళ్ళది M9 ఎలక్ట్రిక్ MPV లగ్జరీ వెహికల్ అనమాట. ఇది లగ్జరీ ఎలక్ట్రిక్ MPV. ఇది భారత్ మొబిలిటీ షోలో అయితే షోకేస్ చేశారు. సైజ్ వచ్చేసి 5.2 మీటర్ల లాంగ్, కార్నివల్కి పోటీగా అయితే రావచ్చు. ఇది బ్యాటరీ వచ్చేసి 90 కిలోవాట్స్ బ్యాటరీ, 245 పవర్ అలాగే 350 Nm మోటార్. క్లైమ్డ్ రేంజ్ వచ్చేసి 548 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఫీచర్స్ అయితే చాలా ఉండొచ్చు ఫ్రెండ్స్, అది లాంచ్ అయ్యాక చూద్దాము. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 65 లక్షల నుంచి 70 లక్షల వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా మహీంద్రా వాళ్ళది XUV 3X అప్డేట్ అయితే రావచ్చు అని చెప్తున్నారు. న్యూ ట్రిమ్స్, కొత్త ట్రిమ్స్ రావచ్చు. మెకానికల్గా డిజైన్గా అయితే చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. ఫీచర్ లిస్ట్ కూడా ఏమైనా మారుస్తారేమో చూడాలి. సో ఇవి 4 కొత్త కార్స్ గురించి. ఇంకా డిస్కౌంట్ వచ్చేటప్పటికి కవాసాకి నింజా 300 ఫేస్ లిఫ్ట్ మోడల్ మీద అయితే 84,000 డిస్కౌంట్ అయితే ఉందట. సో ఇది ఓన్లీ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఫ్రెండ్స్. మొన్న మధ్య వాళ్ళు నింజా 300 మీద ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే లాంచ్ చేశారు కాబట్టి ఇది ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ మీద సో ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ మీద 84,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో ఇది నింజా 300 గురించి. ఇంకా మెకానికల్గా అయితే చేంజెస్ ఏం లేవు. 296cc ప్యారలల్ ట్విన్ ఇంజన్, 38.9 bhp అలాగే 26.1 Nm టార్క్ ఉంది, 6 స్పీడ్ గేర్ బాక్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ మీదే డిస్కౌంట్ 84,000. అది కొన్ని షోరూమ్స్లోనే ఉందట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చివరిగా టొయోటా ఇన్నోవా హైక్రాస్కి అయితే సేఫ్టీ క్రాష్ రేటింగ్ జరిగింది. భారత్ NCAP సేఫ్టీ రేటింగ్లో 5 స్టార్ సేఫ్టీ అయితే వచ్చింది బోత్ అడల్ట్ చైల్డ్కి. అడల్ట్ ఆక్యుపెంట్కి వచ్చేటప్పటికి 32 పాయింట్లకు గాను 30.47 పాయింట్స్ స్కోర్ చేస్తే, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి 49 పాయింట్లకు గాను 45 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది. సో ఇది బోత్ పెట్రోల్ అలాగే హైబ్రిడ్ వర్షన్స్ టెస్ట్ చేశారనమాట VX ZXకి. ఇంకా ZX ఆప్షనల్లో అయితే మీకు ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఆటో న్యూస్ 1 జూలై 2025కి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.